హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? యాజ్ యూ కెన్ సీ ఇన్ మై ఇంట్రో దట్ ఐఎమ్ ఇన్ వరంగల్. సో హోమ్ టౌన్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను, దేనికోసం వెళ్ళాను, కొంచెమైనా ఐడియా వచ్చి ఉండొచ్చు మేబీ బై సీయింగ్ మై ఇంట్రో. అండ్ ఐమ్ సారీ, ఐఎమ్ సూపర్ డూపర్ లేట్ టు దిస్ వీడియో. ఐ నో ఇట్ ఈస్ వై అని. సో హియర్ ఆర్ వరంగల్ తోరణం. ఎంతమంది వరంగల్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను పుట్టినందుకు చాలా హ్యాపీ. ఇలా రోడ్ పైన నైట్ టైం ఎంటీ రోడ్స్ మన సొంత ఊర్లో తిరుగుతున్నప్పుడు వచ్చే ఫీలింగ్ చాలా వేరు కదా. అండ్ నాకు అప్పుడు అనిపించింది ఏమని, లైక్ మన సొంత ఊరు అంటే ఎందుకో అఫెక్షన్ అనేది మనం పెద్దయినాక ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అయినాక అక్కడ నుంచి మళ్ళీ మన సొంత ఇంటికి వెళ్ళడానికి ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి ఎన్నో మెమొరీస్ని, ఎన్నో బరువు బాధ్యతల్ని మోస్తూ వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు అది హిట్ అవుతుంది చాలా స్ట్రాంగ్గా. అండ్ హియర్ ఐఎమ్ ఇన్ వరంగల్ అండ్ ఐ వాజ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ వరంగల్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ వెన్ ఎవర్ ఐఎమ్ ట్రావెలింగ్ త్రూ దీస్ రోడ్స్ నాకు ఇంటర్ డేస్ ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఐ వాజ్ వెరీ ఫ్రీకిన్ అవుట్ దోస్ డేస్ అన్నమాట. పీజీకి హాస్టల్లో ఉండాలి అంటే చాలా కష్టంగా ఉండేదాన్ని. ఎవ్రీ టైం కాల్ చేసి అమ్మ వాళ్ళకి, అమ్మ ప్లీజ్ అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి అని. నౌ ఐ మీన్ హైదరాబాద్ అలోన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం కదా, పేరెంట్స్ని వదిలి ఉండలేకపోయే రోజుల నుంచి పేరెంట్స్ని వదిలి ఇంకో ఊరికి రావాల్సిన రోజులు వస్తాయి అందరికీ. అండ్ ఇప్పటికీ ఆ ఫీల్ వస్తుంది ఎప్పుడైనా సడన్గా లోన్లీగా ఫీల్ ఉన్నప్పుడు, అమ్మ ఐ వాంట్ యూ టు హగ్ మీ అని. సో నాకు ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవ్రీ టైం. అండ్ హియర్ ఐ మీన్ హన్మకొండ వేర్ ఐ వాజ్ లైక్ కంప్లీటెడ్ మై ఇంటర్ అండ్ డిగ్రీ 2. ఇవన్నీ ఇలా తిరుగుతున్నప్పుడు నా ఎగ్జామ్ డేస్ గుర్తుకొచ్చాయి. వివేర్ లైక్ ఇన్ బస్లో వెళ్తున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్కి ఎర్లీ మార్నింగే వెళ్ళే వాళ్ళం అన్నమాట. అండ్ నాకు విజిల్ వేయడం వచ్చు. ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ యా ఐ నో లైక్ హౌ టు విజిల్ అన్నమాట. మార్నింగే మేము 6 o'clock స్లాట్కి మేము బస్ దిగే వాళ్ళం ఎగ్జామ్ సెంటర్కి. అండ్ దెన్ తర్వాత బాయ్స్ది బస్ వస్తాయి కదా, చాలా వేరే కాలేజెస్ నుంచి మా కాలేజెస్ నుండి ఎవ్రీ టైం బాయ్స్ విజిల్ వేస్తూ ఉంటారు. మమ్మల్ని చూసి చీర్ చేయడం, అరవడం ఏదో ఒకటి చేస్తారు కదా. ఫర్ ద ఫస్ట్ టైం మా జేఎల్ ఉండి లైక్ జూనియర్ లెక్చరర్ ఉండి లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ బాగా గుర్తు. అండ్ ఐ లైక్ తన కెమిస్ట్రీ జేఎలే అన్నమాట. తనకు తెలుసు నేను బాగా రాస్తాను కాన్ఫిడెన్స్ తోటి. అండ్ షీ నోస్ నేను డ్యాన్స్ చేస్తాను, కొంచెం టామ్ బాయ్ లాగా ఉంటాను అని. సో బస్ దిగే ముందు, రోజా యూ వాంట్ టు లైక్ విజిల్ వేయాలనుకుంటున్నావా? ఇఫ్ యూ వాంట్ యూ కెన్. దిస్ ఇస్ ద లాస్ట్ టైమ్ ఇన్ యర్ లైఫ్ దట్ యూ విల్ హ్యావ్ ద ఫన్ యాక్చువల్లీ అని. సో అప్పుడంతా అర్థం. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట ఎవ్రీ టైము. అండ్ మా కాలేజ్లో ఉండే అన్నీ అంటే మీన్ కాలేజ్ అడ్రస్ అవన్నీ చేంజ్ అయిపోయాయి. సో ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. అంత ఈజీగా రికగ్నైజ్ చేయలేను కాలేజ్ ప్లేస్ని ఇప్పుడు. అండ్ ఐఎమ్ సూపర్ 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 హ్యాపీ అన్నమాట. ఒక మంచి కాలేజ్ నుంచి బయటకు వచ్చాను. ఇంతకీ చెప్పలేదు కదా ఇంటికి ఎందుకు వచ్చాము అని, చెప్తాను కాసేపు ఆగాక. ఇక్కడ మా మమ్మీ మా డాడీ midnight 1:30కి చూపిస్తున్నారన్నమాట. ఇది ఒక చిన్న కన్స్ట్రక్షన్ లాగా చేశారు గొర్రెలకు అని. మా మమ్మీ చాలా ఎగ్జైట్మెంట్ తోటి నేను చూపిస్తానని చూపించింది. తర్వాత రియలైజ్ అయ్యాను, ఐ వాంట్ టు రికార్డ్ దిస్ మూమెంట్ అని. తర్వాత ఇంకా చూద్దామని రికార్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేశారంటే యాక్చువల్గా షీప్స్ ఉంటాయి కదా, గొర్రెలు ఉండడానికి ఒక వేరే ప్లేస్. అండ్ మిగతావి మా పాత సామాన్లు ఉంటాయి కదా, కొన్ని డార్మెంటరీ లైక్ స్టోర్ రూమ్ లాగా అనుకోండి, అలాగా ఇదంతా చేసి పక్కన రూమ్ క్రియేట్ చేశారు. అండ్ చూపిస్తుంది మా మమ్మీ. అండ్ అడుగుతున్నాను నేను, ఈ ప్లాన్ అంతా ఎవరిదమ్మా, ఇంజనీరింగ్ ఎవరు అని అంటే మా మమ్మీ డైలాగ్ సుజాత అండి. మా మమ్మీ పేరు సుజాత. సో షీ ఈజ్ సేయింగ్ హర్ నేమ్. అండ్ ఎవరు దీనికి ఇంజనీర్ ఎవరు, ప్లాన్ ఏమో నీది ఓకే, బట్ మేస్త్రి ఎవరు అని అంటే భిక్షపతి అని అంటుంది. అండ్ ఇవన్నీ మా గొర్రెలు. లాస్ట్ టైం వీటిని ఇలా చూపించడం వల్లనే చాలా అనర్థాలు జరిగాయి. మళ్ళీ అలాంటివి జరగకూడదు, ఐఎమ్ సారీ. తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇది మా
మా ఇల్లు అండ్ రోడ్ హైవే. యాక్చువల్గా నేను రోడ్ అంటే మా అన్న తంతాడు, హైవే ముందు ఇల్లు పెట్టుకొని రోడ్ అంటావేంటే అని ఒక చిన్న ఇన్సిడెంట్ వచ్చింది. అందుకని మా అన్న డైలాగ్ కొట్టాడు. నేను నార్మల్గా మెయిన్ రోడ్ అన్నా అని అంటే, మెయిన్ రోడ్ ఏంటి మా మంది హైవే పక్కన ఇల్లు అయితే అని. సో ఇది మా ఇల్లు, క్యూట్ లిటిల్ క్యూట్ ఇల్లు అనిపిస్తుంది నాకు. అండ్ మేము అప్పుడే వచ్చేసాము. మా మమ్మీకి ముగ్గులంటే పిచ్చి బాగా వేస్తుంది. ఇది మా ఇల్లు లోపల నుంచి. అండ్ ఇది మా క్యూట్ బైక్. వీడికి 1 year అవుతుంది August 4th వచ్చేసరికి. మా ఇంట్లో ఫర్నిచర్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా ఫర్నిచర్ ఉంటుంది. అంతే. ఎందుకు వచ్చాను దేనికి వచ్చాను అన్నది కూడా మీకు చూపిస్తాను ఫర్దర్గా, ఓకేనా. మా ఇంటి ప్లేస్, ఇంటి పక్కన తాత కూడా ఆ రోజు నైట్ మా బైక్ సౌండ్ విని లేచి, ఏంటి మా ఎప్పుడు వచ్చారు ఇంత అర్ధరాత్రి పూట అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఎందుకు వచ్చామని. హియర్ ఈజ్ మై మెహందీ ఫర్ ద ఈవెంట్. యాక్చువల్గా మా మిన్ను పాప బర్త్డే, మా అన్నయ్య కూతురు బర్త్డే, అన్నయ్య పెద్దమ్మ వాళ్ళ కూతురు. అండ్ హియర్ దీస్ క్యూట్ కపుల్స్. నాకైతే వీళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా డాడీ మా మమ్మీకి అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు, మా మమ్మీ కూడా అంతే. వీళ్ళిద్దరి కన్వర్సేషన్ అయితే నాకు చాలా ఇష్టం. ఒకరినొకరు భలే సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. దే యాక్చువల్లీ గాట్ మ్యారీడ్. లైక్ మా డాడీ మా మమ్మీని చూసి ఒక పెళ్ళి ఫంక్షన్లో చూసి లవ్ చేసి పెళ్ళి చేసుకున్నాడు. అంటే యాక్చువల్గా లవ్ అండ్ అరేంజ్డే. మా మమ్మీ ఏం లవ్ చేయలేదు, బట్ మా డాడీ చేసి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అన్నమాట, లిటరల్గా ఒప్పించి. ఇక్కడ మా పెద్దనాన్న మహారాష్ట్ర వీళ్ళది. మా హనీ అనే అక్క కూతురు మెహందీ పెడుతుంది. ఏం పెడుతుందో ఎలా వేస్తుందో సంబంధం లేదు, కానీ తను ఎంజాయ్ చేస్తున్నాడు. డీజే ప్లే అవుతుంటే డ్యాన్స్ చేస్తూ మెహందీ పెట్టించుకొని నా మనవరాలు పెడుతుంది, నేను పెట్టించుకుంటున్నాను అది ఇదని. సో మా మిన్ను పాప బర్త్డే డెకరేషన్ ఇదంతా జరుగుతుంది. నేను మిగతా వీడియో యాక్చువల్గా రికార్డ్ చేయలేదు, బికాజ్ నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నాను. అండ్ నాకు హెల్పింగ్ హ్యాండ్ ఎవరు లేరు వీడియో తీయడానికి. సో డైరెక్ట్గా లంచ్లో ఒక చిన్న సీన్ ఇది చేశాను. ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటే పెడదాం అనుకున్నాను, బట్ అవి ఇంకేం రాలేవు అంట, సో పెట్టలేదు. ఐఎమ్ సారీ. తెలంగాణ ఫంక్షన్స్ అంటే మటన్ ఉండాలి, మందు ఉండాలి, డీజే ఉండాలి, డ్యాన్స్ ఉండాలి. సో హియర్ వి ఆర్ రెడీ ఫర్ ద షో అన్నమాట. నాకైతే చాలా ఇష్టము. అండ్ వీఆర్ ఫ్రమ్ వన్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. సో మేబీ కొందరికి అర్థమైపోయి ఉండొచ్చు, ఇంకొందరికి అర్థం కాకపోతే ఐ టెల్ యూ ఇన్ ద ఫర్దర్ డీటెయిల్స్ ఎప్పుడైనా. సో ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలో ఒక ఫేమస్ సాంగ్ ఉంటుంది, ఎల్లమ్మ తల్లి సాంగ్. సో దానిపైన డాన్స్ చేస్తున్నారు. హియర్ వి గో.